నమస్తే మిత్రుని స్వాతం లక్ష్మణ సమాజహితం. కెమెరామెన్ రామకృష్ణ ఇదేంది ఈ ఇల్లు చూపెడుతున్నాడు, అసలు ఏంది ఏమొస్తుందని మీరు ఇప్పటిదాకా ఆశ్చర్యపోయి ఉంటారు. మీకు తెలుసు, ఆ పేరు చెప్పకుండా మీరు అందరూ అర్థం చేసుకుంటారు. సంచలనాల స్టార్, హాట్ స్టార్, పోర్న్ స్టార్ కూడా అంటాం మనం. తన జీవితం ఒక స్టార్ కావాలనే ఉద్దేశంతో మరి తన యొక్క పందను మార్చుకుంటూ వస్తున్నటువంటి ఆ పోర్న్ స్టార్ స్వాతి నాయుడు యొక్క ఇల్లు, ఈరోజు ఆమె ఇల్లు మరి వాళ్ళ భర్త ఈ యొక్క 50 గజాలలో అంటే 50 గజాలలో హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో చక్కగా నిర్మించుకున్నారని మాకు ఫోన్ చేశారు. సో మరి వారికి ఏమేమి ఉన్నాయి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి స్వాతి నాయుడు గారు. హలో సురేష్ గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీ. మీరు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, నా మనసు అంతా నిండిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనకున్న అనుబంధం, రిలేషన్ అనేది ఇప్పటిది కాదు, ఎన్నో ఇయర్స్ బట్టి. అండ్ మీరు అంత దూరం నుంచి వచ్చినారు, ఐఎమ్ సారీ ఎంత దూరం ట్రావెల్ చేశారు. అందుకనే స్టూడియో విజయవాడ వచ్చాం మేడం. విజయవాడ కూడా వచ్చారు. వచ్చారు ఎక్కడికైనా వచ్చేస్తారు సురేష్ గారు. మాకు హైదరాబాద్లో మాకు పెద్ద దూరమే కాదు. మీకు నేనంటే చాలా అభిమానం కదా, అందుకనేసి. టెడ్డీ హాయ్ చెప్పు బేటా. హాయ్ చెప్పు. బాగున్నా. ఈ కారు మాదేనండి. ఈ బండి, ఈ బైక్ అవిదండి. అవి నేను వెళ్తా ఉంటాం. ఇద్దరు షికారు చేస్తున్నప్పుడు మన ముగ్గురిని కలిపింది ఇదే వెహికల్. ఆ రోజు అభి గారు ముందర కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నారు, మీరు ఇంకా ఉంటే మీ పర్సనాలిటీ అంటే మా కెమెరా మ్యాన్ అన్న స్వాతి నాయుడు అన్నాడు. అరే అమ్మ స్వాతి నాయుడు అన్న నీకు తెలియదు అని అంటే అప్పుడు ఇమ్మీడియట్లీ మీ దగ్గరకు వచ్చి ఆపాం. అవును గుర్తుంది. పక్కకు వచ్చారు. అసలు రియలీ గ్రేట్ అండి. ఎందుకంటే జనరల్గా ఒక మనిషి కనబడితే ముక్కు తెలియకుండా మూతి తెలియకుండా ఎవరో వ్యక్తి అని పద అని వెళ్ళిపోతుంది. అవును. సో అలాంటి వ్యక్తి మేము ఆపంగానే మేడం మీ పేరు అదే అన్నాం, మీరు అదే అన్నారు. అసలు అంటే మన జర్నీలో నేను మాట్లాడితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా అడగగానే ఇచ్చాను. అవును, ఎందుకంటే మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేయాలని రాసి పెట్టింది, నాకు తెలిసిపోయింది అది, అందుకనే. ఆ తర్వాత జరిగినట్టు జర్నీ. సో థ్యాంక్ యూ. మీ ఇంటికి వచ్చాం ఈరోజు, పిలవని అతిథిగా వచ్చాం, పిలిచిన అతిథిగా అయితే కాదు. అట్లేం లేదండి. మీ ఇల్లు గురించి. సో ఎన్ని గజాలు? ఇది 50 గజాల్లో అవి దగ్గరుండి తనకి నచ్చినట్టుగా మొత్తం కట్టిపించాడు. మీరు కొన్నారా, మీ వారు కొన్నారా? ఈ స్థలం కొనింది నేను పెళ్లి కాకముందు. బట్ ఇక్కడ రేకులు ఇల్లు ఉండే, తర్వాత అవి మా మ్యారేజ్ అయిన తర్వాత అవి బిల్డింగ్ అంతా కట్టారు. అప్పుడు చాలా ఒక పక్క కరోనా టైం ఉంది, బయట బాగాలేదు, ఒక పక్క నేను ప్రెగ్నెంట్, డెలివరీ టైం ఉంది. అండ్ కరోనా వల్ల కట్టొద్దు అన్నారు ఇల్లులు ఎక్కడ, అప్పుడు మధ్యలో ఆపేశారు. ఇంకోటి ఎవరు సపోర్ట్ లేదు, నన్ను చూసుకోవాలి, మళ్ళీ డెలివరీ అయింది, నన్ను చూసుకోవాలి, బేబీని చూసుకోవాలి. ఇక్కడ అబ్బా చాలా అంటే చాలా. నేనేమో అక్కడ ఇంట్లో ఉండి బేబీని ఉయ్యాలు వేసి నేను బట్టలు ఉత్తుకుని అంటుది, పాప ఏడ్చి, ఆయనేమో ఇక్కడ వచ్చి. సో ఇన్ని కష్టాలు ఉన్నాయి మా ఇంటి గురించి అట్లా. ఇది ఎవరిది? ఇది అవి సెలెక్షన్ అండి. లైట్లు మొత్తం ఇవన్నీ కూడా అవినే సెలెక్షన్. ఇక్కడ బయట ఈ లైట్స్, ఇవి గేట్ దగ్గర, ఇది అది. సో ప్రతి ఒక్కటి ఒక డిజైన్ మీద మంచి టేస్ట్ ఉంది. మీ వరకు ఇంజనీరింగ్ చేసుకున్నారు, మంచి ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ మేబీ అట్లనే అనుకోవచ్చు. ఇవేమో షూ ర్యాక్స్ అనమాట. సో ఫస్ట్ ఇవి 2 ఉండేవి. అండ్ పాప పుట్టిన తర్వాత మళ్ళీ తనకి చాలట్లేదని చెప్పేసి మళ్ళీ అట్లా ఇది వచ్చేసి అవి ఇవి షూ ర్యాక్స్. ఇవి అవిది, అది బేబీది, అవేమో నావి. నాకే కళ్ళు తిరిగిపోయినట్టు అనిపిస్తుంది. బట్టలకే ఇట్లా ఉండదు, చెప్పులకు కూడా ఇంత జాగ్రత్తగా పిఠాపురం మహారాజు రాసుకున్నట్టు, నిజాం రాజు రాసుకున్నట్టుగా. అట్లేం లేదు, మనం ఇంకా అంటే మీ గురించి ఏమనుకుంటారు కానీ మీరు ఒక మంచి పద్ధతిలో. ఇదేమో ఒక రూమ్ అనమాట కింద. ఇది రూమే, నుంచోబెట్ట స్టోర్ రూమ్ అనుకోవాలా? లేదు, అదేం లేదు, మామూలుగా కట్టాము. కానీ ఇంకా ఎవరు మాకే ఎప్పుడైనా ఇలానే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఎవరైనా చుట్టాలు ఎక్కువ వచ్చినా, మా తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చినా అమ్మమ్మ దా. సో అది ఇదేమో బేబీ కార్, టెడ్డీ దా. ఇదేమో పాప. సో ఇది మామూలుగా రూమ్ అనమాట, కింద చిన్న రూము. అండ్ దీనికి బాత్రూమ్ కూడా ఉంటుంది, ఇండియన్ బాత్రూము. సో అది అయితే మామూలుగా ఒకవేళ ఎవరైనా వాచ్మెన్ అట్లా ఎవరైనా ఉండొచ్చు ఇక్కడ కూడా. కానీ ఇంకా మేమేంటంటే తెలిసిందే కదా బడ్జెట్ ఎందుకు అనేసి ఇప్పటికీ కూడా అవి చెప్తాడు పనామకి పెట్టి. నేనంటే ఎందుకు డబ్బులు వేస్ట్, మనమే చేసుకుందాం, పెద్దగా అంత మరీ షూటింగ్స్లో హడావిడిగా ఏం లేవు కదా, ఖాళీ. ఇంట్లో మీరే చేస్తారా పని? అవి చేస్తారు.
నేను చూస్తా అవి ఎలా చేస్తున్నాడో చూసి నేను కూడా చేద్దామని అనుకుంటా. నేను చేసేలోపు అవి అన్నీ కంప్లీట్ చేసేస్తాడు. అందుకనే ఇలా అయ్యారు మీరు. పిల్లకు కూడా అంటాడు, నువ్వు పాలు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేస్తావా నువ్వు అంటాడు. ఇంకా పైన కూడా ఉంది, చూపిస్తాను రండి. పదాటి మీరు ముందు ఉండండి. సో ఇంకా ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కింది డౌన్ ఫ్లోర్ మాత్రం చూసాము. సో ఇప్పుడు ఇంకా మీ అందరికీ తెలుసు కదా ఈయన, మా ఆయనకి ఈయనంటే ఇష్టము. కానీ మా ఆయన దగ్గర లేనిదే అది, శాంతం లేదు. యాంగ్రీ బర్డ్ అంటారు కదా, చెప్పేటందుకే అంటారా? చెప్పేటందుకే. కానీ మస్తు అరుస్తాడు. ఇంట్లో ఎక్కడ చూసినా బుద్ధుడు, ఆయన మెడలో కూడా బుద్ధుడు. ఆయనకి ఇష్టం. కానీ ఆయన దగ్గర ఉన్న ప్రశాంతత అవిలో 1% కూడా లేదు. బుద్ధులు అంటే బుద్ధిమంతుడు కాదంటవా? అదే. ఇక ఫస్ట్ ఫ్లోర్ అండి, రండి. ఇది ఇంటి. సో స్వాతి నాయుడు గారి హౌస్ అంటే మనం అందరు ఇండ్లు కట్టుకుంటారు, కానీ ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తి కూడా అవి సెలెక్షన్ మొత్తం టోటలీ. ఎక్కడి నుంచి తెప్పించారు ఇవి? ఇక్కడేనా ఏమో మరి ఆయన ఉన్నారా ఇప్పుడు? సో ఇప్పుడు హాల్, సోఫా సెట్ ఇది. ఇంకా పాపకి ఎప్పుడైనా చిన్నపిల్లలు ఎట్లా పడుకుంటారు లేస్తారని బెడ్ ఇక్కడే ఉంచారు. టెడ్డీ షోరూమ్ లాగానే ఉందిగా. ఇవన్నీ బొమ్మలు, ఎన్ని బొమ్మలు ఉన్నాయి. ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం బొమ్మలు ఉంటే బొమ్మలు, బట్టలు టెడ్డీ కోసం కొంటూనే ఉంటా. హాయ్. సినిమా అంటే ఎంత పిచ్చో మీ పాపకు. ఇది అవి ఇష్టమైన టీవీ, కబోర్డ్స్. సో ఇగో చెప్పా కదా బుద్ధుడు. బుద్ధుడు. సో ఇవన్నీ ఇవన్నీ బేబీ కోసం అని స్పెషల్గా బేబీ కోసం చేస్తాము అన్నమాట. ఇవి కాకుండా ఇంకా పైన కూడా ఉన్నాయి చాలా టెడ్డీ బట్టలు. ఇవన్నీ టెడ్డీకి టెడ్డీ బట్టలు ఇవన్నీ. ఇంకా పైన కూడా ఉన్నది ఇవి. దీంట్లో ఇక టెడ్డీ సామాను అది అంతా ఉంటుంది, టెడ్డీ గ్రూమింగ్. సో అదంతా ఇవన్నీ సెలక్షన్ కానీ ఇవన్నీ డిజైన్ కానీ మొత్తం అవి ఇదే. ఇగో ఇది చూసారా, ఇది కూడా ఒక వాషింగ్ మిషన్ బట్ స్పెషల్. అవి 2 minutes ఇట్లా రావా, వాడిని ఎత్తుకో ఒకసారి. మాకు పచ్చి పచ్చి సో మరి ఇక్కడ వీళ్ళ గెస్ట్కి వచ్చినందుకు మరి ఇక్కడ మా బ్రదర్ ఏం చేస్తున్నారో చూద్దాం. అన్న మీరు చెప్పినట్టే పనికి వచ్చారు. ఏది పనికా? అచ్చా అచ్చా అచ్చా, రివర్స్ అన్నమాట. పని అసలే చేయడం. రివర్స్ అదంతా, రివర్స్ అన్న అదంతా. ఏందన్న ఇది అప్పుడే తయారు చేసుకున్నావా? ఏంటి అన్న, నాకు అలా కానవస్తలేదు. ఎందుకు అది మనకేం తెలుసు కిచెన్ గురించి చేస్తే. తెలుసు కదా ఏ వస్తువు ఎక్కడుందో. ఎప్పుడన్నా మా ఆయన ఇంట్లో లేడు ఫోన్ చేస్తా, అన్న ఇది ఎక్కడుంది అన్న, ఇదేంటన్నా అదేంటన్నా అని చేస్తా. సో ఆటోమేటిక్ స్టవ్ అన్నమాట. జస్ట్ మనం ఇట్లా అంటేనే అది వెళ్ళిపోద్ది అంతే. దట్స్ ఇట్. టెక్నాలజీ బాగా వాడుకుంటుంది. స్టవ్ కూడా దీని లోపల ఉంటుంది. ఇవన్నీ ఇంకా కబోర్డ్స్. సో ఇవన్నీ ఇట్లా సెన్సర్ అది స్పీడు స్లో. సో అలా ఇది వాటర్ ప్యూరిఫైయర్. ఇది దీని నీళ్ళు మనం తాగడం కన్నా మన డబ్బులు ఇది ఎక్కువ తాగేస్తుంది. అవి తెచ్చినప్పుడు నేను ఏమనంటే ఇంత ఖర్చు మనకు అవసరమా, దీని బదులు బాటిల్స్ కొనుక్కొచ్చడం బెస్ట్ అన్న. కానీ ఒకసారి న్యూస్ వచ్చింది, ఏదో వాటర్ తాగి చాలా మంది చనిపోయారు అన్నప్పుడు అయ్యమ్మ ఖర్చు అయినా పర్ల ప్రాణం బతుకుండాలని తెలుసుకున్నప్పుడు నేను ఇది వచ్చేసి ఇది. నాకైతే కరెంటు వస్తువులు ఏది నేను ముట్టుకోను, నాకు చాలా భయం. దీంట్లో గిన్నె పెట్టి మొత్తం ఆఫ్ చేసి తీయమంటే కూడా నేను తీయను. అవి నువ్వే తీసుకో లేదా మానే, తినడం మానే, నేనైతే అసలు ముట్టుకోను అనమాట. సో అది చెప్పు, అవి అంటే నేనే చెప్తున్నా. కిచెన్ గురించి మొత్తం నువ్వే చేస్తున్నా. అట్లా జోక్ వేసిండు మేడం చెప్పింది కదా. సో మొత్తం మీరేనా అన్న మొత్తం వండేది? తప్పదుగా అన్న మరి. మా తమ్ముడు తెచ్చాడు మ్యాంగోస్, కానీ ఈ మధ్య కొద్దిగా షూట్లు బిజీలో ఉండి అసలు తినలేదు. దీంట్లో అవి రోజు గ్రీన్ టీ ఇంకా హాట్ గా ఉంది. అంటే ఇది ఆన్ చేస్తాడు, గ్రీన్ టీ తాగుతాడు. తిండి లేదు తిప్పలేదు, తాగితే మందు లేదా గ్రీన్ టీ. బిర్యానీ తింటాడు, బిర్యానీ వండుతాడు, బిర్యానీ బాగా చేస్తాడు.
అన్నీ వండుతాడు. నాన్ వెజ్, వెజ్జే వండడండి. నాన్ వెజే వండుతాడు, ఎప్పుడు నాన్ వెజే వండుతాడు. ఇప్పుడు రెడీ దానికి మళ్ళీ నాన్ ఏంటన్నది ఎండు రొయ్యలు ఆంధ్ర స్పెషల్. విజయవాడ నుంచి తెప్పించాడు, ఇక్కడ మంచిగా లేవంట. అందుకని అక్కడ ఇదిగో ఈ స్టూల్ చూసారా, ఏం సెటప్ మీరు గుర్తుపడతారా? ఇది ఇక్కడ కూర్చుకుని ఇక్కడ మందు పెట్టుకుని తాగుతాడు ఆయన. ఎన్ని పెగ్గలు తాగినా తెలియదు కదా. మీరు కంపెనీ నేను లేడీస్ నైట్ లో తప్ప బయట ఎక్కడ అసలు నేను తాగనండి. ఈ షింక్ ఇదిగో, ఇది కూడా ట్యాబ్ కూడా మా ఆయన వెరైటీగా పెట్టించినాడు. ఇట్లా ఒకటి వస్తుంది, ఇట్లా ఒకటి వస్తుంది, 2 రకాలు వస్తుంది. ఎటంటే ఎటు వెళ్తుంది. స్వాతినాయుడు గారు మీలో మంచి టేస్ట్ ఉందండి. నాన్ కాదండి, ఆయన మా హస్బెండ్. మీరు మంచి టేస్ట్ ఉన్నని పట్టుకున్నారుగా. అట్లా కాదు, మామూలుగా ఈ సింక్ కాస్ట్ 30,000 అది మొత్తం. అన్న నాకు డౌట్ అన్నా, మీరు ఏమైనా చూసారా లేకపోతే ఎట్లా? అంటే నేను స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చేశాను అనమాట, కొంచెం ఐడియా. తర్వాత ఇంటీరియర్ పట్టిందా నేను? లేదు, పబ్లో పట్టేది. మధ్యలో మళ్ళీ ఇంటీరియర్ డిజైనింగ్ పార్ట్నర్షిప్ చేశాను కొంచెం. ఆ నాలెడ్జ్ మొత్తం ఇప్పుడు నా సొంతంగా యూజ్ చేస్తాను. కళా వైభవం మామూలుగా అసలు జనరల్గా అంటే ఏమనుకున్నా అంటే నేను ఏదో ఉండొచ్చులే మామూలుగా ఇల్లు అంటే ఇల్లు లాగా అనుకున్నా. ఇక్కడికి వచ్చినా తెలిసింది టెక్నాలజీ బాగా వాడావు. ఈ ఏరియా సరౌండింగ్ ఎక్కర్లేదు ఈ ఇల్లు ఇట్లా. సూపర్, మామూలుగా అసలు మీటింగ్ రావడం కానీ మీ ఇంట్లో వస్తువులు చూస్తున్నా నాకు కడుపు. అఫ్కోర్స్ మనిషిని చూసి అంచనా వేయొద్దు అనుకుంటా. అరే అట్లేం లేదన్న, అది ఎవరి టాలెంట్ అలాదే ఎవరిదా. అంటే ఈ మరి మొత్తం సపోర్ట్ చేసిందా స్వాతినాయుడు దేనికన్నా? పెట్టింది ప్రతిదానికి పుల్ల పెట్టింది. కారు కొనేటప్పుడు పుల్ల పెట్టింది, ఇల్లు కట్టేటప్పుడు ఎందుకు మనకి అని చెప్పి పుల్ల పెట్టింది. అన్ని విషయాలలో ఈ ఆక్వాగార్డ్ తెచ్చేటప్పుడు నా జాగ్రత్త పాప ఉంది కదా నేను తీసుకొని వద్దు అన్నది. ఇప్పుడు ఆమె జాగ్రత్త అర్థమైపోయింది కావాలి అని. అంటే ఫస్ట్ వద్దు, తర్వాత యూజ్ చేసుకుంటుంది అనమాట కావాలి అని. నీకు ఒక్కనే బోర్ వస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు? నీ సామాన్ చూపెట్టవా? అగో పైనుంచి తీస్తా ఒకటి, పైనుంచి ఒకటి తీసుకొని మెల్లగా ఒక్కో పెగ్ టైం పాస్ చేస్తుంది. బీరా ఇది ఫ్రిడ్జ్ అనా? ఇలా పడుకోవట్టుంది కదా చల్లగా ఉన్నప్పుడు. అన్ని రెడీగా ఉంటాయి ఇంట్లో. స్టాక్ ఐస్ క్యూబ్స్ అవి ఆటోమేటిక్ బయటికి వస్తాయి ఐస్ క్యూబ్స్. ఎలా ఉన్నామని ఎలా బతకడం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది నేను చూస్తే. బిడ్డ వస్తున్నా, వాటర్ కూడా వస్తుంది దీంట్లో. దీంట్లో మళ్ళీ ఈ క్యూబ్స్ కాకుండా క్రష్ ఐస్ కూడా వస్తుంది. చూరా అదే ఐస్ క్యూబ్స్. అది అంటే ఇది కంటైనర్ ఉంటుంది ఇక్కడ, వాటర్ కంటైనర్. దీని నుంచి అక్కడ పాసెస్ అవుతుంది, డైట్ వచ్చి పాసెస్ దాంట్లోకి వెళ్ళి ఐస్ క్యూబ్స్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ ఐస్ క్యూబ్స్ అది కూడా. వయసులో నాకన్నా పెద్దోడు అయినా కానీ చిన్నపిల్లల దగ్గర ఉన్నావు. రెడ్ బుల్ తిని బాగా. అవి ఆ కుక్కని పెంచుకుంటున్నాడు. టెడ్డీ కుక్క ఏది నీది? నీ డాగీ ఏది? అక్కడ ఉంది, నీ పక్కన ఉంది. అదిగో దాని వెనకాల గుర్రం ఉంది. అది ఏమో రాకపోయినా మామూలుగా స్వాతినాయుడు గారు నన్ను వదిలిపెట్టండి మేడం, స్వాతినాయుడు గారు నన్ను వదిలిపెట్టండి మేడం అంటాడు. అండ్ అది వచ్చేసి మొన్న పాప బర్త్డే అప్పుడు గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు దాకా మా ఇంట్లో ఫొటోస్ ఏం లేవు. ఎవరు ఇచ్చారండి? మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ రమేష్ అని ఇప్పటిదాకా 3-4 గిఫ్ట్లు ఇచ్చాడు ఆయన మాకు. ఒక టెడ్డీ బేర్ అని, ఒక గుర్రం అని, బొమ్మలని. ఓకే, ఈ డిజైనింగ్ ఇదేంది పరిస్థితి? అవి అది అక్కడ కూడా బుద్ధుడు ఉన్నాడు. ఇగో ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, ఇక్కడ ఒక ఏసీ, మళ్ళీ పైన ఇంకో ఏసీ, టెర్రస్ మీద కూడా పెట్టేవాడు ఏసీ కదా అబ్బాయి. అప్పటికి మేము విజయవాడలో కలిసినప్పటికి ఇప్పటికి మంచి కలర్ తేలారు. నేనా? ఇదిగో ఇక్కడ పాప పేరు రాసాం టెడ్డీ అని. ఇదిగోండి, ఇది కూడా మీరు కింద ఒకటి చూసారు కదా. మీరిద్దరు ఒకరికి అనుకోరు, మీ ఇద్దరు కలిసి ఇప్పుడు పాప కోసమా? పాప కోసం. ఆ స్కూల్లో వేస్తారు చూసినావా ఆర్ట్, పిల్లల కోసం సేమ్ షీట్స్ మొత్తం. తనకి అన్నీ తెలవాలని, ఫ్రూట్స్ అని అట్లని ఇట్లని మెల్లగా నేర్చుకుంటుంది. ఇప్పుడు తనకి 2 years. అమ్మ క్యాట్ ఎక్కడ ఉంది? ఏం చేయాలనుకుంటారు మీరు పిల్లను? క్యాట్ ఏది? ఓ నైస్. డాగ్ ఏది? డాగీ ఎక్కడుందమ్మా? ఓ మై గాడ్, మీ మేక ఎక్కడుంది? మేక. వావ్,
గ్రేట్. ఒకప్పుడు ఈ ఊర్లలో వాటిని చూసేవాళ్ళం, ఇప్పుడు చూపించాల్సి వస్తుంది పిల్లలకి. సో అట్లా అన్నమాట. ఇంకా అవన్నీ బేబీ కోసం ఇంకా అట్లా. నైస్. అంటే మీకు పాప మీద ఉన్నటువంటి ఏకాగ్రతను చూస్తుంటే మీకు మీ పుత్రో ఫస్ట్ ఇక్కడ అద్దం లేకుండే, మళ్ళీ షూటింగ్స్కి నాకు అట్లా అద్దం ఉంటే బాగుంటుంది కదా అంటే మళ్ళీ అద్దం తెప్పించి. అద్దంలో ఎలా ఉంటారు ఒకసారి చూపెట్టరు ప్లీజ్. అద్దంలో ఎట్లా అద్దంలో పడుతున్నారు మేడం మీరు. అద్దంలో మీరు పడుతున్నారు మేడం. అన్నయ్య కామెంట్ చేస్తారు చూసి. ఫ్రంట్కి వెళ్తే పట్టదు, బ్యాక్ వస్తేనే పడుతుంది అద్దంలో. సన్నగా ఉండేవాడు. ఏ మాట కామెంట్ చెప్పాలి, నాకు అట్లే అనిపించిండు. అవునా? ఈ బట్టలు నేను ఆ బట్టలు వేసుకుంటే నేను కూడా అట్లనే కనిపిస్తా అట్లా అని చెప్పేసి. అంటే నిన్ను పెళ్లి చేసుకున్నాక మారిండంటవా? ఆహా అట్లేం లేదు. ఎట్లా మీరు ఉండేది లేదు కదా. ఏ మాట కా మాట మంచిగా టేస్టీగా ఫుడ్ అయితే టేస్టీగా చేస్తారు. చూస్తూనే తెలుస్తుంది మేడం. బోర్ అయిపోయింది నాకు. అది మిమ్మల్ని చూస్తూనే తెలుస్తుంది మేడం. ఇప్పుడైతే నాకు బోర్ అయిపోయింది అని ఫుడ్. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏమంటారు, అరే పెళ్ళ వంట బాగా వంట పట్టింది అంటారు. ఇప్పుడు నిన్ను వెరైటీగా అట్లా. సో అట్లా మా బాత్రూమ్ కూడా చూపించిన. కలర్స్ మారుతుంది చూసారా, ఇది కలర్స్ మారుతుంది. ఇది హాయ్, ఈ చప్పుడు చేస్తే కలర్స్ మారుతుందా? అంతే, కలర్స్కి బట్టి మారుతుంది. నేను ఎప్పుడు చూడలే, ఈరోజు చూస్తున్నా. మా ఇంట్లో మాకే తెలియని విషయాలు ఉన్నాయి. ఓ మై గాడ్, ఏ రియల్లీ కలర్స్ చేంజ్ అవుతుంది. అది బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా. సో ఇది మా బాత్రూము, గీజర్. మళ్ళీ ఇప్పుడు కబోర్డ్స్ చేయించినాం అనమాట. ఇవన్నీ ఏదో చాలా కాస్ట్లీ పెట్టాడు, ఏదో సింపుల్గా చేసుకోవచ్చు కదా. అవి మిమ్మల్ని మహారాణిలా చూడాలనుకుంటున్నాడు, మిమ్మల్ని మహారాణిలా చూడాలనుకుంటున్నాడు. అవి ఒకసారి రావా, వాడిని తీసుకో. ఇది మా చిన్న బాల్కనీ, ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ చెట్లు కూడా పెంచుతున్నట్టుంది. మేమనే కాదు, ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా కూరగాయలు కట్ చేసినవి, తిన్న ఫ్రూట్స్ ఇట్లా వేసుకుంటే ఏదో కాస్త గ్రీనరీ. దోమలు కూడా మస్తు. స్వాతంత్ర్యంలో ఒక యాంగిలే చూసాం పౌర్ణాన్ని, అసలు అన్నీ బాగున్నాయి కదా. సో ఫస్ట్లో చెట్లు వేసిన మంచి పూలు కూడా పూసినాయి. కానీ ఇగో ఈయన 1 వీక్లు గోవా వెళ్ళిపోతే అటుకు నీళ్ళు ఎవరు పోస్తారు, ఎండిపోయి చచ్చిపోయేవి. మీరు బీరు వేయండి, ఇంకా బాగా పొంగిపోతాయి. సో అట్లా అనమాట. సో స్వాతంత్ర్యంలో ఒక మంచి తల్లి కానొస్తుంది మాకు, మంచి గృహిణి. అంటే మంచి గృహిణి అని చెప్పలేను, ఎందుకంటే మీరు వద్దలేరు కదా. వండినప్పుడు చెప్పేవాడిని. సో ఇల్లు అంటే కాసేపు ఊడుస్తాను అనుకో, అంతే కష్టపడి కట్టుకున్నది నేను. ఇప్పుడు క్లీన్ చేసుకుంటే బెస్ట్. ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇల్లంతా క్లీన్ చేసి వెళ్తాడు. ఎందుకు అవి మనం ఉండం కదంటే, ఆహా ఇల్లు ఖరాబ్ అయిపోతుంది బాబోయ్. బాగా ప్రేమ. జర్నీ ఎంత దూరం నుంచి జర్నీ చేసి వస్తాం కదా, వెంటనే పడుకుంటాం కదా, ఆహా ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకుని ఎప్పుడుకో పడుకుంటాడు. మంచోడు. ఎక్కడో రాసి ఉంది నాకా. అదే అందరూ అదే అనుకుంటారు, మీ ఆయన చాలా మంచోడు అని. అవును, తాగిన తర్వాత తీస్తాడు అన్ని బయట. మీ ఒంటి మీద దెబ్బలు లెక్క పెడితే తెలుస్తాడు. ఏమన్నాడు, ఏం కొట్టాడు, కానీ ఫైటింగ్ చేస్తాడు. ఏం కొట్టాడు అట్లా. వాళ్ళ పాత గర్ల్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు కొట్టడట. మీరు కొట్టవలసిన అవసరం లేదు, ఎప్పుడు పడుకున్నప్పుడు మీద కూర్చుంటే చాలు. అవి చూడవి నేను కొట్టవసరం, నీ మీద కూర్చుంటే చాలట. నన్ను వదిలే సార్, వాళ్ళకి నాకొద్దు, నన్ను వదిలే అంటాడు. ఏమో ఐస్ క్యూబ్స్ తింటున్నావా నువ్వు? నాన్న చూడా, ఆమె కొన్ని వర్డ్స్ నాన్న అమ్మ, నాన్న అమ్మ. బాబు ఏడి, బాబు ఈయన బాబు, పాప ఓకే. సో ఇక్కడ వరకు చూసినట్టయితే మీ ఇద్దరి కలగరుపు సంసారం చాలా చక్కగా ఉంది, పాపతోటి, విత్ పాపతో. అంటే జనరల్గా అంటే ఏమంటుంటారు అంటే, బయట ఎలా ఉన్నా కానీ ఇంటికి వచ్చేసరికల్లా ఒక మంచి చాలా చక్కగా అనిపిస్తుంది, చాలా చక్కగా ఉంది. పాప మీద ఉన్నటువంటి మీకు ప్రేమ అంటే దీన్ని బట్టి చూస్తే మీ యొక్క జీవితమే పాప అన్నట్టు అనిపిస్తుంది. అబ్జల్యూట్లీ. కొద్దిగా జ్యూస్ తీసుకోండి లైట్గా, అదే కలిపి ఉంటాడు ఏదో. నువ్వేదో అది తీసుకో, మాకు జ్యూసానా? ఇది కూడా తాగండి మనవాడికి. జ్యూసే రామకృష్ణ, మందుకు టైం ఉంది, మందుకు వచ్చే టైం. మందు సెటప్ చూపించారా అన్న? ఓకే, ఓకే 3 మనం ఎక్కువ 3. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని రెక్కలు ఉంటాయి దీనికి. అన్న లైట్
వస్తుంది కదా. ఇంకా నయం ఆ బొమ్మలు వేసుకొని ఉండే దాని మీద. అమ్మాయిలు బొమ్మలు వేసుకోలేదు. దీనికి లైట్ కూడా వస్తుంది అనమాట. సో మా పాప అదే ఆడుకుంటూ ఉంటుంది ఎప్పుడు ఇక దాంతో అట్లనే. నాకు చూస్తే స్విచ్ బంద్ చేసినావు, సారీ. నాకు ఇదంతా చూస్తే మీ ఇల్లు కబ్జా చేయాలని ఉంది ఇప్పుడు ఆఫ్ చేసేసేయి, మళ్ళీ రెక్కలు కనబడతాయి. ఆఫ్ చేయి, ఫ్యాన్ ఆఫ్ చేయి. మేడం. నాకు మీ యొక్క ఈ టెక్నాలజీ చూస్తే మీ ఇల్లు కబ్జా చేయాలని ఉంది. అవునా సార్, ఓకే. ఇదిగో ఇదంతా లైటింగ్, పెయింటింగ్ చూసారు. ఇప్పుడు కనిపిస్తున్నాయి రెక్కలు, చాలా రెక్కలు ఉన్నాయి. స్టాప్ చేయి చేత్తో. పూర్వకాలంలో లేకపోతే సినిమాలలో అప్పుడు చూపెట్టే వాళ్ళుగా అన్న ఏదన్నా అన్నమాట. నేను చూసి అనుకున్నా ఏంటి ఇట్లుంది వెరైటీగా అని చెప్పేసి. కత్తులాగా ఉన్నాయి. అవును కదా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇంకేమైనా చూపెట్టాలా అవి? యా. సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ ఉంది. తప్పకుండా సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మీ యొక్క ఇవి చూసి ఈ డెకరేషన్ నాకు తెలిసి ఈ వీడియో చూసి చాలామంది కూడా నేను మీ నెంబర్ పెడతా. చాలా సో ఇక్కడ ఇప్పుడు ఇవి చూపెట్టావు కానీ నీకు అవసరం ఉన్నవి ఏందన్న మొత్తం ఆ సూర్యుడు అల్లు నాకేం అర్థం కాలేదు. ఇవన్నీ వైన్ అన్న కిందవి. తను ఎప్పుడైనా గోవా వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళిన పబ్లోకి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటుంది, తినకుండా తాగకుండా, సారీ. అవన్నీ పైవి ఇంకా చాలా బ్రాండ్స్ ఉండి అయిపోయినాయి, స్టాక్ తీసుకురావాలి మళ్ళీ. పైన అన్ని ఆ మధ్యలోది బ్లూ కలర్ది ఉంది కదా, 35,000 అదొకటే. అది అందుకే ఓపెన్ చేయట్లేదు, తెచ్చి కూడా 3 years అవుతుంది. అది వర్క్ అది తెచ్చి కూడా 3 years అవుతుంది, ఓపెన్ చేయట్లేదు అసలు. అది అట్లాంటి డిస్ప్లే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అమ్మితే అది 2 lakhs 3 lakhs వస్తుంది అది దాని కాస్ట్. లేదు మామూలు చెప్తున్నా. అదంతా జాక్ డానియల్. పైన ఈ విస్కీ ఏమో ఒక్కొక్కటి 8,000 చేంజ్, కింద అయితే నార్మల్ 100 పేపర్స్ మన దగ్గర కూడా దొరుకుతుంది. అవంతా గోవాది పైది. అవన్నీ తీసుకున్నప్పుడు పాత వాళ్ళు జ్ఞాపకం వస్తారా నీకు? అవ అట్లేం ఉండదు అన్న. కొత్తది ఇంకేమైనా చేయాలని థింకింగ్ వస్తుంది కానీ పాత వాళ్ళు ఎందుకు వస్తున్నాను రాదు. అట్లా గతం అయిపోయిందా ఇంకా అంతే. తిని వెళ్తారు, డైలీ పబ్కి వెళ్తుంది కదా, ఆడ మా పాత ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో వస్తారంట, మరి నాకు తెలీదు. తాగేసి వచ్చి మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందంటే ఈసారి ఎక్కడ ఏం దెబ్బలేం కానొస్తలేవు. దేనికండి? అట్లేం నేను అసలు ఏమన్నానండి తనని. తను కానీ పొట్లాడతాడు, ఫైటింగ్ చేస్తాడు బాగా, ఎప్పుడు ఏడిపిస్తాడు నన్ను బాగా. అందుకే నేను కొత్త బాయ్ ఫ్రెండ్ ఎత్తుకుంటున్నా. కొత్త బాయ్ ఫ్రెండా? అంటే బాయ్ ఫ్రెండ్ అంటే మీన్స్ ఫ్రెండా? లే, బాయ్ ఫ్రెండ్. ఎందుకంటే ఈయన ఎలాగో డివోర్స్ ఇచ్చేస్తాడు ఇప్పుడు నాకు తెలుసు. డివోర్స్ తను కావాలని కోరుకుంటుంది, తీసుకోమని చెప్తాను. తన హ్యాపీనెస్ ఎక్కడ దొరికితే అక్కడ. రియల్ లవర్ 24 గంటలు తిన వెనకాల ఉండాలి. తిను అన్నం అడిగినా పెట్టియాలి, ఏదన్నా గుండు పిన్ అడిగినా తెచ్చియాలి, మొత్తం ఇంకా అంతే. నీకు ఇద్దరు బేబీలు. వీళ్ళ షూటింగ్లో అంటారు కదా, వీళ్ళ షూటింగ్లో అసిస్టెంట్లు అంటారు కదా, అట్లా పనికొస్తే మాత్రం అట్లా మంచిగా కావాలి. ప్రేమగా చూసుకునేటోళ్ళు పనికిరాదు వీళ్ళకి. ప్రేమ కావాలంట. ఎంత ప్రేమ కావాలో మరి ఎంత ఇస్తాడు? 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇస్తే ఎవడు ఇవ్వకుండా లాస్ట్కి నేను వచ్చినా కదా, మళ్ళీ కొత్తోడు కావాలంటే ఏడుకెళ్ళి వస్తాడు. ఇంకా వచ్చినప్పుడల్లా పెరుగుతుంది అన్న ఒక్కొక్కటి. ఏం చేస్తామన్నా, పైసలు దాచుకుంటే వెళ్ళిపోయింది, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారు. అదే గోల్డ్ చేసి పెట్టుకుంటే పిల్లకైనా యూజ్ అవుతుంది. ఇక మొన్న తీసుకున్నాం మళ్ళీ కొత్తది 8. నువ్వేనా మేడం ఏమన్నా? తను వేసుకోదు, గోల్డ్ తీసుకో ఇప్పించిందా పెళ్లి కాకముందు? మొత్తం కామెంట్ చాలా మంది చేస్తారు, ఏం రా స్వాతనాయుడు పడతా మొత్తం పెళ్ళం చేస్తుంటే గోల్డ్ వేసుకుంటారా అని అంటారు. లోకల్ కాకలని ఏమన్నా అనుకోని. ఏమంటే ఇప్పుడు నీ సంపాదన నాదే. మొన్న తనది కూడా ఉంది అనుకోండి, తనది లేదని కాదు, తనది ఇంట్లోకి నడిచిన నాది మొత్తం పాపది సేవింగ్స్ కానీ. పైచే నీదేనా? ఎట్లా బెడ్లో ఆమెదే పైచే ఉండొచ్చు కానీ ఇంట్లో పైచే అంటే మొగ్గలదే ఉంటుంది కానీ మరి ఏది చేద్దామన్నా వద్దు అంటది. మరి పైసలు మాత్రం కావాలి పక్కా. చెవు కూడా కుట్టించినట్టు. ఇది పాతది ఎప్పుడో ఉంది కదా, ఎప్పటి నుంచి ఉంది, పెళ్లి కాకముందు. చెవులు కుట్టించిందా కుట్టుకున్నావా? కుట్టించిందా? కుట్టుకుంటాం. అంటే మేము చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడక. అవును, చాలా రోజులు అవుతుంది. అవును, కూడా వేస్తున్నావా? అవునండి, ఈసారి పెంచుదాం అనుకుంటున్నా. KGF చూసినా కదా మొన్న సినిమా, అది దానిలాగా పెంచుదాం అనుకుంటున్నా. అట్లా షూటింగ్ లోకి రావాలి నువ్వు. నీ అంత అందగాడు షూటింగ్ లో లేక అందరు వెయిట్ చేస్తున్నారు, డైరెక్టర్ ప్రొడ్యూసర్. ఇంట్లో మొగుడు పెళ్ళాం ఏదైనా అంటే అరుస్తుందని అన్ని ఛానల్స్ లో చెప్తుంది. అదే షూటింగ్ ఏదైనా డైరెక్టర్ ఏదైనా అని కొట్టాను అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి? నచ్చకపోతే బా, మీ పాప ఎంత అదృష్టవంతురాలండి.
రియలీ గ్రేట్. అంటే మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారు ఈ మధ్యకాలంలో? ఒకవేళ తను వెళ్తే నేను కాపలా, నేను వెళ్తే తను కాపలా, ఎవరో ఒకళ్ళం అయితే ఉంటాయి, ఎందుకంటే ఎవరు లేరు కదా మనకి. సో ఎవరో మీ అమ్మ నాన్న? అమ్మ లేదు, నాన్న లేదు, 2 రోజులు అయితే మొగుడు కూడా లేదు, నేను పాప, కొత్త బాయ్. బ్రేకింగ్ 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 బ్రేక్, మాకు బ్రేకింగ్ దొరికింది. ప్రేమ కావాలి, నా కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకోవాలి, ఒకవేళ నేను ఏడ్చినా కళ్ళు తుడవాలి కనీసం. మంచి బ్రేకింగ్, ప్రతి ఛానల్కి మంచి బ్రేకింగ్, యూట్యూబ్ కావచ్చు పెద్ద ఛానల్ కింద కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుతున్నటువంటి స్వాతి నాయుడు. అంటే ఏమైనా చెప్తారా పోలికలు ఏమన్నా? డైలీ పబ్కి వెళ్తుంది, సాయంత్రం 6ంటికి వెళ్తుంది, 12ంటికి వస్తుంది. 2 ఇయర్స్ మనం నిండింది, 3 ఇయర్స్ వచ్చింది పాపకు, వదిలేసి వెళ్తుంది. మరి దేనికి వెళ్తుంది ఆ దేవుడు తెలియదు. కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలో లేకపోతే ఎంజాయ్ చేయడానికి పోతుందో తెలియదు. బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ నీ మీద మోజు తిరిగిందట అంతే ఉంటుంది మరి, అంతే కదా మరి. ఇప్పుడు ఇంతకుముందు ఏమో అన్నది మీతోటి, నేను వండిన కూరలు నచ్చట్లేదు, మోజు ఏదో బోర్ వస్తుంది అట్లా. ఇప్పుడు నేను కూడా బోర్ వచ్చేసినాము, మళ్ళీ ఇంకో వారం ఇంకోటి కొత్త వంటలు ఉండేటోళ్ళ, కొత్త వంటలు ఉండేటోడు. వారం రోజులు ఉంటాడు ఆడు ఏదో ఒకటి అంటాడు, ప్రేమ దొరకట్లేదు నాకు, మళ్ళీ అందరు ఛానల్స్ని పిలుస్తుంది, మళ్ళీ కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తుంది నాకు. అంటే స్వాతి నాయుడు ఎప్పుడు కొత్త తరం, అదే సంసారం చేసే ఏమంటారు మన తెలంగాణలో, సంసారం చేసే రీతి లేదనమాట, ఒక్కడు కాకపోతే ఒకడు అనమాట. సంసారి కాదంటవా? కాదు అంటే ఆమె మాటలు నాకు చెప్తుంది కదా, నేను ఎట్లా చెప్తున్నా నన్ను ఊరుతాను, నేను చెప్పట్లేదు. మరి నువ్వేనా వెతుకుంటావా? నాకు వద్దన్నా, నాకు పాప ఉంది చాలు, పాపని నేను చూసుకుంటా. పాపని షూటింగ్లోకి రానియను కదా, అసలు కెమెరా ముందుకి రానియను పిల్ల. ఇప్పుడు ఏదో ఇంటర్వ్యూ మహేష్ బాబుతో సినిమా ఉంది, టెడ్డీకి పంపించవా? ప్రభాస్తో ఉంది, పంపించవా? ఏంటో చిన్నపిల్లల క్యారెక్టర్స్ నేను అనేది, పాప పెద్దయ్యాక కాదు. పాప మస్తు షూటింగ్స్ చేపిస్తా, పాపకి ఆఫర్ వస్తే కానీ మంచిగా షూటింగ్స్ చేపిస్తా. చిన్నప్పటి నుంచే తను కూడా ఎర్నింగ్ చేసుకుంటుంది అట్లా మంచిగా. కాంప్రమైజ్ కాదు, షూటింగ్ జోలికే రాదు పిల్ల. ఇప్పుడు తిని వచ్చింది ఏమైతుంది, ఏం లేదు. ఆడ గొడవ అయితే ఇంటర్వ్యూలు, ఈడ గొడవ అయితే ఇంటర్వ్యూలు, ఆడ నన్ను పిలవట్లేడు, ఈడ నన్ను పిలవట్లేదు, ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అదంతా వద్దు మనకి, ఎందుకు? తను ఏదో డాక్టర్ ఏదో ఒకటి అయితే తన ఇష్టం, అది తన కెరియర్. సో కేసు కూడా ఒకటి అయినట్టుంది ఏదండి, వార్నర్స్ అంటే ఈ ఫ్రాంక్ తీసుకురాని కేసు పెట్టినట్టు. అవును అవును, అదే కదా ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది యాక్చువల్లీ. ఆ విషయాలు మాట్లాడే ముందు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం.